శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయమునందు ఈవేళ మనం 42వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, లేక ఉత్తమ తరగతి యోగమైనదో ఉత్తమ తరగతి యోగి అయినచో జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశమందే జన్మించుచున్నాడు. ఈ ప్రకారముగు జన్మము లోకమున మహాదుర్లభమైనది అని చెబుతూ ఉన్నాడు. ఈవేళ మనకి ఈ యొక్క కలియుగములో గురు సాంప్రదాయం అనేది ఒక్కటి ఉన్నది. గురు సాంప్రదాయములో గురు మహనీయులు ఎంతోమంది అచల బోధను, ద్వైత అద్వైత విశిష్ట ద్వైత బోధలను ఎల్ల మానవులకి అందిస్తూ ఉన్నారు. వారి వారి గురువులు వారికి చెప్పినటువంటి సత్యవాక్కులను సత్యశీలురై సదాచరణ కొరకై మానవోద్ధరణకై ఈరోజు వారు శ్రమిస్తూ ఉన్నారు. అంటే వారు అందరూ కూడా కారణ జన్ములై చేస్తూ ఉన్నటువంటి కర్మను మధ్యలో వదిలి మళ్ళీ జన్మకు వచ్చి మానవాళిని ఉద్ధరిస్తూ వారు కూడా ఉద్ధరింపబడి జన్మ రాహిత్యాన్ని పొందేదానికోసమై వచ్చిన వారు అని మనం గ్రహించవలసి ఉంటుంది. ఒకంత సాధన చేసి మరణించిన యోగులను గూర్చి క్రిందటి శ్లోకమున వర్ణింపబడిను. యోగ సాధన ఎక్కువగా చేసి లక్ష్యమును మాత్రము పొందక మరణించిన వారి స్థితి ఎట్లుండునో వారికి ఎట్టి గతి లభించునో ఇచ్చట వివరింపబడినది. అట్టివారు మరణించిన పిదప ధీమంతులకు యోగుల వంశమున తాను తపస్సంపన్నులకు మహాత్ముల సంప్రదాయమున జన్మించుదురు. క్రిందటి శ్లోకమున వర్ణింపబడిన వారు 100కి 40 మార్కులు సంపాదించిన వారని చెప్పినచో వీరు 100కి 80 మార్కులు సంపాదించిన వారని చెప్పవచ్చును. ఉత్తమ యోగి పొంగవుల వంశమందు కలుగు అట్టి జన్మ లోకమున మహాదుర్లభమైనదని భగవానుడు నుడివిరి. యాలయనగా వారు ధీమంతులు అనగా జ్ఞానవంతులు కనుక ఆత్మానుభవమును లెస్సగా బడసిన వారు కనుక అట జన్మించిన వాడు వంశ పారంపర్య సత్సంస్కారమును అనుసరించి పుట్టుక నుండియే సుఖ మహర్షి వలె భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో గూడుకొని ఉండుట అవకాశం ఏర్పడును. చిన్న కాలము నుండి దైవ వాతావరణమందు జీవించుట సామాన్యమైన విషయము కాదు. మహా తపఫలం అనేక జన్మల పుణ్య సంస్కార ఫలితము. అట్టి ఉత్తమ యోగ భ్రష్టునకు ప్రారంభము నుండి ఏ విక్షేపమును లేక సాధన కొనసాగును. యాలయన అతడు జన్మించిన యోగుల సాంప్రదాయమందు నిరంతర ఆధ్యాత్మ విచారణ, యోగ సాధన, నియమ నిష్టలు, పరమార్థ గ్రంథ పఠనము మున్నగునవియే విరాజిల్లుచుండును. తద్విరుద్ధముగా బోధించువారు కానీ అటనుండరు. కావున పూర్వము తాను విడిచిపెట్టిన సాధన యొక్క ఒకంత శేషమును అతి త్వరలో పూర్తి చేసుకొని కృతార్థుడగుటకు గొప్ప అవకాశం అతనికి అచ్చట లభించుచున్నది. ప్రపంచమున గల అన్ని జన్మల కంటేను యోగుల వంశమునందలి జన్మమే సర్వోత్కృష్టమైనదని భగవంతుడు వచించుటలో దాని యొక్క గొప్పతనము వెల్లడియుచున్నది.
లోకములో ధనికుల జన్మ గొప్పది కాదు, రాజాది రాజుల జన్మ గొప్పది కాదు, ఇంద్రుని జన్మ గొప్పది కాదు, చంద్రుని జన్మ గొప్పది కాదు, ధీమంతులకు యోగుల జన్మమే గొప్పది అని భగవానుడు ముక్త కంఠముతో పలుకుతున్నాడు. కనుకని అట్టి జన్మ దుర్లభమని చెప్పక దుర్లభతరమని పేర్కొనిది. కాబట్టి దైవత్వమందు, యోగాభ్యాసమందు, ఆత్మానుభూతి యందు మాత్రమే వాస్తవమగు గొప్పతనమున్నదని గ్రహించి విజ్ఞులు వాని కొరకై తీవ్రమగు కృషి ఈ జన్మయందే సలుపవలయను. పరమార్థ సాధన ఎంత అధికముగా చేసినా అంత మేలు కలదు. దానిచే జన్మ పావనమగు మోక్షము సన్నిహితమగును. కులే అను పదమునకు వంశము లేక సంప్రదాయము అని అర్థము చెప్పవచ్చును. ఉత్తమ తరగతి యోగ సాధకులకు యోగ సాధన అధికముగా చేసి లక్ష్యమును పొందక మరణించిన వారికి ఎట్టి సద్గతి కలుగునో వివరిస్తూ ఉన్నాడు భగవానుడు. అట్టివారు ధీమంతులకు యోగుల కుటుంబములో జన్మించుదురు. అట పుట్టుక నుండి యోగాభ్యాసమును శీలించి తరించుదరని భావం. ప్రపంచమున అన్ని జన్మముల కంటేను శ్రేష్టమగు జన్మ ఏది అన్నప్పుడు ధీమంతులకు జ్ఞానవంతులకు కుటుంబమే గొప్పది. వారి కుటుంబములో పుట్టినటువంటి యోగుల కుటుంబమునందు పుట్టినటువంటి వారే శ్రేష్ఠులు అని మనకి ఇక్కడ సంప్రదాయమునందు చెబుతూ ఉన్నారు. అట్లు యోగుల వంశమున జన్మించిన పిదప అతని పరిస్థితిని కార్యక్రమమును వివరించుతున్నాడు భగవానుడు. 43వ శ్లోకము ద్వారా రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.